దేవునికి స్తోత్రములు. వేదిక మీద ఉన్న పాస్టర్ సైమన్ గారికి, అలాగే స్థానిక సంఘ కాపరి పాస్టర్ జోసఫ్ దిలీప్, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆత్మీయ భౌతిక దీవులతో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియులరా, ఈ సంవత్సరం అంతా దేవుడు మనలను కాచి కాపాడి మరి కొద్ది రోజుల్లో మరో నూతన సంవత్సరములోనికి మనం ప్రవేశించగలిగే కృపను దేవుడిస్తున్నందుకు, గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు స్తుతి ఆరాధన. మనం ఈరోజు దేవునికి స్తుతులు చెల్లించే కార్యక్రమం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినమందు మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులరా, మరి ఉదయకాలం 10 గంటల నుంచి ఇప్పుడు దాకా చక్కని పాటలతో మీరందరూ దేవుని స్తుతించారు. మేము కూడా మీతో కలిసి దేవుణ్ణి స్తుతించే కృప దేవుడు అనుగ్రహించాడు. వాస్తవానికి మనం మీటింగ్స్లలో కలుసుకుంటాం. ఏవో కొన్ని పాటలు ఉంటాయి, కాసేపు వాక్య ధ్యానం ఉంటుంది, కాసేపు ప్రార్థన ఉంటుంది. కానీ స్తుతి ఆరాధన ఇట్స్ ఏ రిప్లికా ఆఫ్ ద హెవెన్. అంటే పరలోక రాజ్య ప్రతిబింబం స్తుతి ఆరాధన అనేది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ 4 జీవులు మానక రాత్రింబగళ్ళు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేయుచున్నారు. కాబట్టి స్తుతి ఆరాధన అంటేనే ఆ రాజ్యము, పరలోక రాజ్యము మనము కిందకి దింపుకుంటున్నట్లు. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మరి దిలీపు సంవత్సరానికి 3 సార్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్పాడు. చాలా సంతోషం. పిల్లరా, దేవుని రాజ్యము ఇక్కడికి ఎప్పుడైతే దిగి వస్తుందో అంధకార రాజ్యము పారిపోతుంది. దేవుని స్తోత్రం. రాజ్యాలు, 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యము, రెండవది అంధకార రాజ్యం. పిల్లరా, ఈ రీతిగా దేవుణ్ణి స్తుతించుకుని కృపించినందుకు దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. అలాగే మరి బెంగళూరు అగాపే సంపూర్ణ సువార్త సంఘ కాపరి సంఘము మీ అందరినీ కూడా ఇప్పటి వరకు దీవించిన దానికంటే రాబోతున్న సంవత్సరము మరి అధికంగా దీవించాలి దేవుడని కాంక్షిస్తూ దీవెన వచనాన్ని పలుకుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఇన్ కమింగ్ ఇయర్ 2026. మంచిది ప్రియులారా, నేరుగా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు నేనే చదువుతాను. తదుపరి వచనాలు మీరు చదివి సహాయం చేయొచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. అందరికీ సుపరిచితమైన లేఖన భాగము. చదువుకుందాం.
కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సంవత్సరాంతములో నీవు చేసిన మేలులు, ఉపకారాలు, అద్భుతాలు, వాటిని తలంచుచు నిన్ను స్తుతించుట కొరకే ఏర్పాటు చేయబడిన ఈ నాన్ స్టాప్ ప్రైజ్ అండ్ వర్షిప్ నైనా మీరు ఈ దినమును ఏర్పరిచినారు. మా ప్రయాణాలలో మీరు తోడై ఉండి క్షేమకరముగా నీ మందిరములోనికి, స్థానిక బెంగళూరు అగాపే సంపూర్ణ సువార్త సంఘములోనికి మమ్మల్ని చేర్చి మేమందరము కలిసి నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, నాట్యమాడుతూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉండే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినారు నాయన. ఇప్పుడు కాసేపు మీ నామమంతటి కంటే మీరు గొప్ప చేసి ఇచ్చిన మీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానించి దీవెనలు పొందాలని ఆశపడుతున్నాము. నీ దాసుడైన నేను అయా అన్నిటిలో బలహీనుడను, పాత్రుడను, అయోగ్యుడను. మీ దాసుని దోషములు, పాపములను మీరు క్షమించి మీ పరిశుద్ధ రక్తముతో కడిగి మీ నోటి బూరగా, నీ పాత్రగా మీరు వాడుకునండి ప్రభువా. నీ సందేశము మా యుద్ధకు రాకుండా, వచ్చిన మా హృదయాలలోనికి రానివ్వకుండా, మా హృదయాలలోనికి వచ్చిన నీవిచ్చిన వాక్య సందేశానికి విధేయులము కాకుండా అడ్డగిస్తూ ఉన్న అపవాదిని, వాని ఆకాశ సైన్యం అంతటిని మీరిచ్చిన అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో వాటిని, వాటి క్రియలను, వారి క్రియలన్నిటినీ గద్దించి బంధిస్తూ ఉన్నాం. ఆమేన్. మీరే నాతో మా అందరితో మాట్లాడి మీ వాక్యం చేత మమ్మల్ని దీవించుమని ప్రార్థించిన అంశములు మీరు ఆలకించి ఆమేనని పలికి నెరవేర్చినారు అని విశ్వసిస్తూ, స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు చదవండి 9, 10 వచనాలు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. చాలమ్మా. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నేర్పిన ఈ ప్రార్థనలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏమిటంటే నీ రాజ్యం వచ్చుగాక. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభువారు దాదాపు 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. యేసు ప్రభువారు అవతార పురుషుడుగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే నశించిన దానిని వెతికి రక్షించటానికే ఆయన ఈ లోకములో జన్మించాడు. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాల్లో కూడా చదవం.
ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకును లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో ఎందుకు పాలు వచ్చాడయ్యా అంటే ఆయన సిలువలో మరణించటము ద్వారా అపవాదిని నశింపచేయుటకొచ్చాడు. మనలను మరణ దాస్యము నుంచి విడిపించటానికి యేసు ప్రభువారు వచ్చారు. ఇలాగున బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అంటే లేఖనాల్లో చాలా చోట్ల ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో రాయబడి ఉన్నది. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనములో మరొక రీజన్ చెప్తున్నాడు. అప్పుడు యేసు, చదవండి. చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము తీర్పు నేను ఈ నిమిత్తము లోకమునకు వచ్చితినని చెప్పెను. ఈ లోకానికి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఇట్లా బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలను మనం చూడవచ్చు ప్రియులారా. అలాగే మరొక వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. ఆయన ఏమంటున్నాడంటే అంతకు ముందు పైన ఒక చిన్న డిస్కషన్ జరిగింది. 36 కూడా చదువుదాం. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ప్రియులారా, ఈలాగున మనము లేఖనాలలో చూస్తుంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ టు ఫార్మ్ ఆర్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని సంస్థాపన చేయటానికి వచ్చాడు. ప్రియులారా, శిష్యులు కూడా మనకి తెలిసిన వచనమే. యేసు ప్రభు వారిని అడుగుతారు. ఒక ప్రశ్న యేసయ్యను అడుగుతున్నారు. ఏమిటి అంటే చూడండి, 24వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనములో ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి. యేసు రావటమే ఈ భూమి మీదకి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. దాన్ని మనము 1000 ఏళ్ల నీతి పరిపాలన అని కూడా అంటున్నాం. ఒక 1000 సంవత్సరాలు తన పరిపాలన మానవులకు ఆయన రుచి చూపిస్తాడు. ప్రియులారా, ఈలాగున మనము యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావటానికి కారణాలు ఏమిటి అని అన్వేషిస్తే ఎన్నో కారణాలు. వాటిలో ఒకానొక కారణం ఏమిటి అంటే ప్రియులారా, ఈ భూమి మీద ఆయన తన రాజ్యమును స్థాపించాలి. అది స్థాపిస్తాడు. అయితే బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే లేఖనము మరొక విషయాన్ని మనకు చెప్తున్నది. ప్రియులారా, పరిసయ్యులు తరచూ యేసు ప్రభు వారిని శోధిస్తూ ఆ ప్రయత్నం మీద ఉంటారు కదా. ఈ ప్రశ్న కూడా అడిగారు. అయ్యా, నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలను మనం చదువుదాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా
ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. వెయ్యేండ్ల నీతి పరిపాలన ఉండదు అని చెప్పే సమస్త వారు ఈ వచనాన్ని కూడా వాడుకుంటారు. వెయ్యేండ్ల నీతి పరిపాలన ఉండదు అని బోధించేటువంటి బోధకులు ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం చెప్పారు? ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉందన్నాడు కదా, ఇదే దేవుని రాజ్యం, మళ్ళీ 1000 ఏండ్లు ఆయన పరిపాలించేది ఎక్కడుంది అనే దానికి ఈ వచనాన్ని కూడా వారు వాడుకుంటారు. సబ్జెక్ట్ మనది అది కాదు కనుక దాని జోలికి వెళ్ళట్లేదు. ప్రియులారా, వాళ్ళు అడిగారు, దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అని పరిశీలన అడిగితే, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నాడు. ప్రియులారా, ఇప్పటి వరకు మనం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో ఒకానొక కారణం ఏమిటి అంటే, ఈ భూమి మీద దేవుడు తన రాజ్య సంస్థాపన చేయటానికి ఆయన అవతార పురుషుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే విశ్వాసులకు దేవుడు చాలా పేర్లు పెట్టాడు. మనలో విశ్వాసులకు, ఒక విశ్వాసికి దేవుడు ఏ పేర్లు పెట్టాడు చెప్పండి, ఆలోచించండి. మనలను గొర్రెలతో పోల్చాడు, మనలను మందిరముతో పోల్చాడు, రాజులైన యాజక సమూహము, నక్షత్రముతో పోల్చాడు, దైవములు అవుతాం అని వాగ్దానం చేశాడు. ఇలా ఎన్నో పేర్లు పెట్టిన దేవుడు మనకు రాజ్యము అనే పేరు కూడా పెట్టాడు, కింగ్డమ్. విశ్వాసులకు పెట్టిన అనేకమైన పేర్లలో ఒకానొక పేరు ఏమిటంటే, మనము దేవునికి ఒక రాజ్యము. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము చదువు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అంటే మనల్ని ఎలా చేశాడట? ఒక రాజ్యముగా చేశాడు. సో దేవతలనబడిన వారు, ప్రభువులనబడిన వారు ఎంతమంది ఉన్నా దేవుడు ఒక్కడే. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు అని ఎందరూ విశ్వసించారో ఆ విశ్వాస సమాజమునకు దేవుడు పెట్టిన అనేక పేర్లలో ఒకానొక పేరు ఏమిటనమాట? రాజ్యము. అది ప్రియులారా, దీనినే మనం ఇందాక లూకా సువార్తలో చదువుకున్నాం. ఎవరైతే రక్షణ పొంది విశ్వాసులుగా ఉంటారో వాళ్ళందరినీ కలిపి దేవుడు ఏమని అంటున్నాడు అనమాట? ఒక రాజ్యం, అదే దేవుని రాజ్యం అని ఆయన ఉద్దేశంతో ఆ మాట చెప్పారు. అయితే ప్రియులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ సెలవిస్తున్న విషయం ఏమిటంటే, పరలోకములో దేవుని యొక్క రాజ్యం ఉన్నది. ఆ రాజ్యము కింద అనేక రాజ్యాలు ఆయన పరిపాలనలో కోటాను కోట్ల లోకాలు కొనసాగుతున్నాయి. పరలోకం అంటే అదొక విశ్వరాజధాని. మనకి కర్ణాటకకి బెంగళూరు ఎలాగో, ఆంధ్రప్రదేశ్కి అమరావతి, తెలంగాణకు హైదరాబాద్ లాగా విశ్వంలో కోటాను కోట్ల రాజ్యాలుంటే ఆ రాజ్యాలన్నిటికీ పరలోకము అనేది ఒక రాజధాని నగరం. అక్కడ ప్రభువారు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. అయితే దేవుడు సృజించుకున్నటువంటి రాజ్యాలలో కొన్నిటిని
అపవాది ఆల్రెడీ కబ్జా చేశాడు. ప్రియులరా, దేవుని రాజ్యాలలో కొన్ని వాడు ఆక్రమించుకున్నాడు. ప్రకటన గ్రంథములో ఒక ఆశ్చర్యకరమైనటువంటి వచనాన్ని మనం చదువుతాం. ఏమిటి అంటే, పరలోకములో యుద్ధము జరుగుతుందట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో ఈ వాక్యము ఉన్నది. అంతట పరలోకమందు ఎక్కడ యుద్ధము? పరలోకమందు వేర్ ఇస్ ద బ్యాటిల్? నాట్ ఆన్ ద ఎర్త్ బట్ ఇన్ ద హెవెన్. ఇది చాలా ఆశ్చర్యం. భూమి మీద యుద్ధాల గురించి మనకు తెలుసు, మనం చూసాము, ఇంకా ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఈ పాటికే భూమి మీద యుద్ధాలు ఎన్నో చరిత్రలో చూసాం. రీసెంట్గా కూడా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఎవరెవరికి యుద్ధము? మికాయేలును అతని అంటే దూతలను అపవాది, వాని రాజ్యాలు, ఆ రాజ్యాలలో ఉన్న సేనలన్నీ ఒకవైపు, ఇటువైపు దేవుడు, దేవుని దూతలు దేవుని యొక్క సేనలన్నీ ఒకవైపు. వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధము జరిగేంత వరకు అపవాది పరలోకానికి వెళ్తుంటాడు, వస్తుంటాడు. కానీ ఎప్పుడైతే ఈ ప్రకటన 12:7 నెరవేరుతుందో ఆ యుద్ధములో అపవాది ఓడిపోతాడు. ఇంకా అప్పటి నుంచి వాడు పరలోకానికి వెళ్ళడానికి అవకాశము ఇప్పుడు వెళ్తుంటాడు, వస్తుంటాడు. అయితే ప్రియులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ మనకు సెలవిస్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా మన హృదయాలలోకి తీసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకము, ఈ రాజ్యము, ఈ యొక్క భూలోకమంతా కూడా ఎవరి ఆధీనములో ఉందంటుంది లేఖనము? దుష్టుని ఎందున్నదట. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుదాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. అది ఇప్పుడున్నటువంటి ఈ లోకమంతా కూడా ఎవరి యందు ఉన్నదయా? దుష్టుని అందున్నది. దుష్టుని యందు అంటే అపవాది యందు ఉన్నది. ఆ తర్వాత ఈ లోక రాజ్యము అది నాది అన్నట్లుగా అపవాది మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. మరలా అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయన చెప్పగా. ఇంట్రెస్టింగ్ వర్డ్స్ రెండు ఏంటంటే, ఈ లోక రాజ్యములన్నిటినీ చూపించాడు ఈ లోక రాజ్యాలన్నీ. ఓకే, చూపించిన తర్వాత నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన అంటే కండిషన్ అప్లైడ్. నువ్వు అలా చేస్తే వీటినన్నిటినీ, అంటే వేటినన్నిటినీ, ఈ లోక రాజ్యం అంటే ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అంతే కదా, నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. నీకు ఇస్తున్నానంటే ఇప్పుడు ఈ లోక రాజ్యములన్నీ ఎవరి కింద ఉన్నాయన్నమాట? అపవాది కిందనే. అంధకార రాజ్యాధిపతి ఈ లోక పరిపాలకుడుగా, అధికారిగా వేలుతున్నాడు. యోహాను సువార్త 14:30లో అపవాదికి ఉన్న అనేకమైన పేర్లలో ఒకానొక పేరు ఇక్కడ ఉన్నది. ఏమంటున్నాడు? ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీయో లేదు. అపవాది వాడికి దేవుడు పెట్టిన మరొక పేరు ఏమిటనమాట? ఈ లోకాధికారి. అంటే ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది.
ఈ లోకమంతా వాడు అధీనంలో ఉన్నది, ఈ లోకానికి వాడు అధికారి. ఇంతవరకు మనకు అర్థమైంది. ప్రియులారా, ఈ లోకమే కాదు, ఒకప్పుడు మనము కూడా ఈ అపవాది అధికారములోనే మనం ఉన్నాం. మన జీవితమే ఒక రాజ్యం అయితే ఈ రాజ్యానికి అధికారి ఎవరు? లోకమంతటికి అధికారి అపవాది. సో లిటరల్గా మీరు చూశారు. అంతేకాదు, ఒక మనిషి జీవితము, ఆ జీవితానికి అధికారి కూడా వీడే. యేసులోకి రానంత వరకు, అసలు యేసును విశ్వసించి రక్షణ పొందటమే అధికార బదలాయింపు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంతకుముందు 2019 నుంచి 24 వరకు ఏపీకి ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 2024 ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని ఎవరికి బదలాయించారనమాట? చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసింది ఆ పవర్. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. అట్లాగే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన అధికార బదలాయింపు జరుగుతుంది. చూద్దాం, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న విషయాన్ని మనం గమనిద్దాం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 16, 17, 18 3 వచనాలు కలిసి ఉన్నవి. అందులో చెప్తాడనమాట. 26వ అధ్యాయము అపోస్తలుల కార్యములు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి. ఏమంటున్నాడు? అధికారం. ఎవరి అధికారం? సాతాను అధికారం. రూలర్, ఇనిషియల్లీ రూలర్ ఈజ్ ద సాటన్. మనము క్రీస్తులోకి రాకుండా ఉన్నంత కాలం, లేదా ఏ మనిషి అయినా సరే దేవునికి విధేయుడు కానంత కాలం అతను ఎవరి అధికారంలో ఉంటాడనమాట? లోకమంతా ఎవరి అధికారంలో ఉంది? సాతాను అధికారంలో ఉంది. వాడే ఈ లోకాధికారం. సాక్షాత్తు యేసే చెప్పాడు, యోహాను సువార్త 14:30. ఈడు లోకానికే కాదు, రక్షణ పొందని ప్రతి మనిషి జీవితానికి కూడా వీడే అధికారి. అందుకే ఇక్కడ అంటాడు, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడి వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. అది ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒకప్పుడు ప్రతి మనిషి కూడా సాతాను యొక్క అధికారములోనే ఉన్నాడు. ఆ సాతాను అధికారం అంటే, మరొక మాట లేఖనములు ఏముందంటే, అంధకార సంబంధమైన అధికారములో నుండి. చూద్దాం, అపోస్తుడైన పౌలు కొలొస్సైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ముందేం చేశాడట? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల. అధికారం, అది గుర్తుపట్టాలి. ఎటువంటి అధికారం అయ్యా ఇది అంటే, అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు తన ప్రాణమునే క్రయధనముగా అర్పించి చెల్లించి
మనలను ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి ఆయన ఏం చేశాడు? మనలను విడిపించాడు, విడుదల కలిగించాడు. మనము ఇప్పుడు స్వతంత్రులమయ్యాము అనే విషయము దేవుడు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. అలాగే మీరు చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుతాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎప్పుడైతే అంధకార సంబంధమైన అధికారము నుండి మనము విడిపించబడ్డామో, మనకు దేవుడు ఏమనుగ్రహించాడట? దాన్ని, ఆ అనుభవాన్ని ఏమంటున్నాడు? స్వాతంత్ర్యము మీకు అనుగ్రహించబడింది, మీరు స్వతంత్రులైనారు అంటున్నాడు. ప్రియులారా, ఈలాగున స్వతంత్రులైనటువంటి వారు, ఈలాగున అంధకార సంబంధమైన రాజ్యాధిపతి యొక్క రాజ్యము నుంచి విడిపించబడిన వారు ఏమవుతున్నారు అంటే, మనం ముందే చూసాము, వారు దేవుని రాజ్యమై ఉంటున్నారు. ప్రియులారా, ఈ రాజ్యాన్ని నిర్మాణం చేయటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం ఏమవ్వాలి అంటే దేవుని రాజ్యం అవ్వాలి. అది ఈ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం అన్నమాట? చెప్పండి, ఏమై ఎఫెసీ 5:8 అంటాడు, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి. డైరెక్ట్గా అప్లికేషన్ ఇచ్చేశాడు. చీకటే. పూర్వం నువ్వు ఏమై ఉన్నావు? చీకటి అయి ఉంటిరి. అంటే నువ్వే ఒక అంధకారం. ప్రతి మనిషి ఒక అంధకారం, ప్రతి మనిషి ఒక చీకటి. మరి చీకటి అంటేనే ఎవరు? లేఖనం ప్రకారం అపవాది. కాబట్టి పూర్వమందు మనము ఆ అపవాది ఆధీనములో ఉన్నటువంటి ఒక రాజ్యమై ఉన్నాము. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించామో, ప్రియులారా, ఇప్పుడు ఏం జరిగిందంటే అధికార బదలాయింపు జరిగి అంధకార రాజ్యంగా ఉన్న మనము ఇప్పుడు దేవుని రాజ్యం అయ్యాము. ఏమయ్యాము? దేవుని రాజ్యంగా. అది ఇప్పుడు మనం కంటెంట్లోకి వచ్చాం. ఒక విశ్వాసి దేవుని రాజ్యమై ఉంటే ఆ రాజ్యం ఎలా ఉంటుంది? ఒక విశ్వాసి అతను దేవుని రాజ్యమై ఉన్నాడు అనుకోండి, అతడు దేవుని యొక్క రాజ్యమై ఉంటే మరి ఆ రాజ్యం ఎలా ఉంటుంది అనే దానికి బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని వచనాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యము అనేది ఎలా ఉన్నది అంటే చూద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతాం. దేవుని ఆత్మ వలన, అందరూ బైబిల్ చూడండి చదివేటప్పుడు. చదువు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. కంటిన్యూ చేయండి. చాలు. నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా, అంటే డౌట్ లేదుగా, పర్ఫెక్ట్గా దేవుని రాజ్యమేగా. దయ్యాలు పారిపోతున్నాయి, దయ్యాలకు స్థానం లేదు. అంతకుముందు అది దయ్యాల రాజ్యమే కదా, దయ్యాలకు ఉనికి పట్టే కదా. కానీ ఎప్పుడైతే ఈ దయ్యాలు వెళ్ళిపోతున్నాయో ఆటోమేటిక్గా మీరు దాన్ని ఏమర్థం చేసుకోవాలి అంటే దేవుని రాజ్యము ఒక డెఫినేషన్ వచ్చేసింది. దేవుని రాజ్యము అంటే ఏమిటయా? దేవుని రాజ్యం అంటే ఏంటి?
అంటే దయ్యాలు ఉండవు, పారిపోతాయి. అంతేగా ఆ వచనం ప్రకారం. దీని మీద మన ఆత్మీయ తండ్రి స్పిరిచువల్ వార్ఫేర్లో దయ్యాలు లేదా సాతాను, దయ్యాలు కలుపుకుని సాతాను 3 రకాలుగా ఉంటుంది అని చెప్పాడు. విన్నారా మీరు? స్పిరిచువల్ వార్ఫేర్లో సాతాను 3 విధాలు, సాతాన్ అనేవాడు 3 విధాలుగా ఉంటాడు. ఆయన ఏం చెప్పుకొచ్చారంటే, ఒకటి పర్మనెంట్ శాటన్, అంటే ప్రథమ కుమారుడు, ఒకప్పటి కెరూబు, చీకటిని తనలోనికి ఇష్టపూర్వంగా ఆహ్వానించుకొని ఆది మహాఘట సర్పము అన్న పేరు కలిగిన వాడు ఉన్నాడు కదా, అతను పర్మనెంట్ శాటన్ నెంబర్ 1. రెండవది ఇస్కరియోతు యూదా. ఆ యూదాను లేఖనము ఏమని చెప్పిందంటే, మీకు తెలుసు కదా వచనాలు, చూద్దాం. అయినా యోహాను సువార్త 6వ అధ్యాయము 70-71 వచనాలు చదివితే, అందుకు యేసు, ఆ, నేను మిమ్మల్ని 12గురిగా నేను ఏర్పరచుకొనలేదా? 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. మీలో ఒకడు సాతాను సాతాను అని వారితో చెప్పాను. చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోచుండెను గనుక వాణ్ణి గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. వీడు పుట్టుక శాటన్ కాదు, వీడు పుట్టుక మనిషి. ఆ తరువాత అధికార బదలాయింపు జరిగి క్రీస్తు శిష్యుడయ్యాడు. క్రీస్తు శిష్యుడైన తర్వాత వీడు సాతాను పుట్టించే ఆలోచనలకు వెల్కమ్ చెప్తూ ఉన్నాడు. ఈ పాపం చేయి, అలాగే ఒక దురాలోచన పుట్టిస్తే ఓకే అలాగే చేద్దాం. ఇక అపవాది పంపించే తరంగాలు ఏవైతే ఉన్నావో వాటిని అపోజు చేయటం లేదు, వెల్కమ్ చెప్తున్నాడు. ఈ వచనం ఇలాగే ఉంటుంది మీకు తెలియపరచడానికి. యోహాను సువార్తలోని 13వ అధ్యాయము 2వ వచనం మీరు చదవండి. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలెనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఆలోచన తరంగాలను అపవాది పంపిస్తూ ఉంటే వీడు ఏం చేయాలి? యేసు శిష్యునిగా రిజెక్ట్ చేయాలి, బ్లాక్ చేయాలి, రెసిస్ట్ చేయాలి, వాటిని అడ్డుకోవాలి, తరిమేయాలి. అలా తరమటం లేదు. ఉదాహరణకి దొంగతనం చేద్దాం ఒక థాట్ పంపించాడు. వీడేం చేశాడు? పక్కన ఉన్నాడు బైబిల్ బాగుందని తీసి చంచలో పెట్టేశాడు. అయ్యారు అప్పుడప్పుడు చెప్తుంటారు కదా పరిశుద్ధ దొంగతనాలని. మనలో కూడా పరిశుద్ధ దొంగతనాలు జరుగుతుంటాయి. పాటల బుక్ కొట్టేస్తూ ఉంటారు. అందుకని మనం పెద్ద పెద్ద పేర్లు రాసుకుంటాం. అయినా అంత బోల్డ్ లెటర్స్ రాసిన బుక్ కొట్టేస్తూ ఉంటారు. మనం ఏదైనా ఒక నోట్స్ దేవుడు చెప్పి రాసుకున్నారనుకోండి, రాయము సాధారణంగా ఆ నోట్స్ కనపడదు. నేను రీసెంట్గా VBSకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాను. కష్టపడి రెడీ చేశాను. అనుభవాన్నంతా రంగరించి నా పేపర్ మీద పెట్టాను. ఇప్పుడు రాయలేను. అది పెడితే ఒక బ్రదర్కి ఇచ్చా, దీన్ని DTP చేయించంటే ఆయన అక్కడ పెట్టాడట, చర్చిలోనే కుర్చీ మీద పెట్టాడు. నేను అడిగితే పోయింది పాస్టర్ గారు అన్నాడు. ఒకసారి షాక్ అయిపోయాను. నేను ఇప్పుడు కూర్చొని అది రాయలేను, ఇన్ని పేజీలు రాశాను. అదొక ప్రాజెక్ట్ రిపోర్టు ఇట్లా టేబుల్ మీద పెట్టుకుంటే కాలు మీద కాలేసుకొని 1000 మంది పిల్లలను కూడా మనం మొబిలైజ్ చేసి ప్రోగ్రాం జరిపించవచ్చు. గుండి పిన్నిస్తో సహా
అన్ని ఐటమ్స్ అందులో ఉంటాయి. టీచర్స్, స్టూడెంట్స్, మెటీరియల్స్ మొత్తం ఏటీజెడ్ దాని డిపార్ట్మెంట్స్ అన్నీ రాసుకున్నాను. పోయింది. మరి ఎవరు తెలిసి ఎత్తేసారా, తెలియక ఎత్తేసారా, లేదా పడేసారా తెలియదు. పిల్లరా మరి సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి విశ్వాసిలోనికి దుష్టుడు అనుదినము వాడి తరంగాలను మనలోనికి పంపుతాడు. వాడి వేవ్స్ వస్తుంటాయి. ఇప్పుడు చిన్నప్పుడు మనకి రేడియోలు ఉండేవి. ఇప్పుడు టీవీలు, ఎల్సీడీలు, ఎల్ఈడీలు ఇవన్నీ లేవుగా. అప్పుడు మా చింతనలు అన్నీ రేడియోలే. ఎవరి ఇంట్లో పెద్ద వాల్యూమ్లో రేడియో ఉంటే అబ్బో పెద్ద రేడియో ఉంది, ఇంత రేడియో, ఈ టేబుల్ అంత సైజు ఉండే రేడియోలు అప్పుడు. అవి 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 పోయి పోయి ఇంత రేడియోలు వచ్చినాయి. పురిలరా టెక్నాలజీ డెవలప్ అవుతా వస్తూ ఉంది. ఆ రేడియో ఎట్లా పనిచేస్తుంది? ఎక్కడో రేడియో స్టేషన్ ఉంటుంది, కొన్ని కిలోమీటర్లు, వందల కిలోమీటర్ల దూరంలో ఇది చిన్న రేడియో ఉంటుంది. అక్కడ వదిలినటువంటి వాయిస్ ఈ రేడియోలో మనకి ఎట్లా వినబడుతుందంటే ఆ రేడియో స్టేషన్లో పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో గాలి తరంగాలు అంటే వాయు తరంగాలను వదులుతాడు. ఆ ఫ్రీక్వెన్సీలో కూర్చోబెట్టి వదులుతాడు. సపోజ్ 100 మెగా హెడ్జెస్ అని ఉందనుకోండి, అక్కడ 100 MZలోనే పెడితేనే నీకు అది వచ్చింది. 120, 110లోకి వెళ్ళామనుకో అంటే అది ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ మ్యాచ్ అవ్వట్లేదు అన్నమాట. అట్లాగే రేడియో స్టేషన్ నుంచి రేడియో తరంగాలు ఆ దినాల్లో వదిలినట్లు ఈ అపవాది వాని సింహాసనం మీద కూర్చునేవాడు వాడి తరంగాలను ప్రతి విశ్వాసి హృదయములోనికి వదులుతూ ఉంటాడు. ఇది మనం వివేచించాలి, గ్రహించాలి. ప్రియులారా, అలా వదిలినప్పుడే భర్త భార్యను కొడుతుంటాడు, భార్య భర్త మీద సనుగుతూ ఉంటుంది. ఎప్పుడు లేని సరిగి అమ్మాయి ఈరోజు ఎందుకు ఇట్లా సనుగుతుంది ఊరిగా, ఎప్పుడు ఇలా ఉండదే, ఈరోజు ఎలా ఉంది ఏంటబ్బా, భర్తకు అర్థం కాదు. అంటే వాడి తరంగాలు వదిలేడు అనమాట, వాడి ప్రభావం. ఏమండి, ఒకసారి మనకి నిద్ర పట్టదు. రోజు చక్కగా హాయిగా మంచి సౌండ్ స్లీప్ తీసే మనం అటు కొట్టుకున్నా నిద్ర రాదు, ఇటు కొట్టుకున్నా నిద్ర, సెల్ ఫోన్ చూసినా నిద్ర రాదు, అసలు ఏమి నిద్ర రావట్లేదు. కారణం ఏంటంటే నీకు నిద్ర లేకుండా చేసే తరంగాలను వాడు, అంధకార దురాత్మలను వదిలాడు. ఇట్లాగా హృదయంలోనికి రకరకాల విషయాలు, కొన్నిసార్లు నువ్వు పాపము చేసేటట్లుగా నిన్ను ప్రేరేపించే తరంగాలను వదులుతాడు. ఆ పాపము శరీర సంబంధమై ఉండొచ్చు, మానసిక పాపమై ఉండొచ్చు. కొన్నిసార్లు శరీరంతో పాపం చేయలేరు, కానీ మనసుతో పాపం చేస్తారు. మానసిక పాపాలు, ఆత్మతో పాపాలు, ఇక రకరకాలుగా వీడు ఈ తరంగాలను వదులుతూ ఉంటే ఇస్కరియోతు యూదా ఏం చేశాడనమాట, వాడు పంపిన తరంగాలు హృదయంలోకి రావటం చూశాడు. చూసి ఏం చేయాలి? ఇప్పుడు యాక్చువల్గా ఇతను గద్దించాలి, బంధించాలి, బయటికి పారద్రోలి వేయాలి. కానీ అది ఏమి చేయకుండా ప్లీజ్ వెల్కమ్ రండి లోపల అని లోపలికి పిలుచుకున్నాడు. ఇక ఇంతింతే వటుడింతే అన్న టైపులో అది ఏమైపోయింది అంటే, ఇక అమ్మమ్మ మీతో ప్రమాదం, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటే వెళ్ళలేనంత పర్వతమై కూర్చుంది సబ్జెక్టు. ఇక ఆఖరికి వీడేమైపోయాడంటే వీడే ఒక సాతాను అయిపోయాడు. అపవాదే. మనం చదివాం యోహాను సువార్త 6:70 ఏమన్నాడు, మీలో ఒకడు సాతాను. అంటే ఇప్పుడు ఒరిజినల్ సాతాన్ ఉన్నాడు, వాడు నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 2 సాతాన్ ఎవరు? ఒకప్పుడు యేసయ్య శిష్యుడు, ఇప్పుడు సాతాన్. చెప్పాడుగా, మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు సాతాను అన్నాడు. పిల్లరా, ఎందుకు వాడు సాతాను అయ్యాడు? చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో
ప్రియులారా, అక్కడ ఒక డిస్కషన్ జరిగింది. ఏమిటయ్యా అంటే, ఎవరు ప్రభువారిని అప్పగించేది? నేనా ప్రభువా, నేనా నేనా అని 12 మంది అడుగుతున్నారు ఆయన్ని. వీళ్ళు అప్పగించేవాడు మాలో ఎవడు ఉంటాడబ్బా? వీళ్ళకి అర్థం కావట్లే 12 మందికి. వాడికి తెలుసు, వాడు ఒక్కడికి తెలుసు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారంటే ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు. మనం చదువుదాం, మీరు చూడండి 26 చూడండి, యోహాను సువార్త అందుకు 13వ యేసు అధ్యాయం 13:26. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఏం చేయాలి? యాక్చువల్గా స్పష్టంగా చెప్పాడు. ఆ ముక్క ముంచి ఎవడైతే ఎవరికైతే ఇస్తానో వాడే అని చెప్పి సాతాను అన్నాడు కదా. ఈ ముక్క 11 మందిని దాటి ఇస్కరియోతు వచ్చింది. వీడు ఏం చేయాలి? మా బాబోయ్ అని కాళ్ళ మీద పడాలే లేదా? వాడు ఏం చేశాడు? చదవండి ఇప్పుడు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే పుచ్చుకున్నాడండి. దేవుడు అంత స్పష్టంగా విడమర్చి చెప్పినా కూడా వీడేం చేశాడు? పుచ్చుకున్నాడు. అంటే వీడేమైపోయాడు అనమాట? సాతానుగా మారిపోయాడు. అంటే విల్ఫుల్గా సాటన్గా వీడు మారటానికి ఇష్టపడ్డాడు. అది ఛాన్స్ ఉందా లేదా? ముందే చెప్పాడు కదా, ఈ ముక్క ఎవడైతే పుచ్చుకుంటాడో వాడు సాడు. ఆ ముక్క ఆ 11 మందిని దాటి ఇటువైపు వచ్చింది. ఇటువైపు రాగానే వీడేం చేయాలి? దడుచుకోవాలి కదా. మా బాబోయ్ నష్టం వచ్చింది, కాళ్ళ మీద పడిపోవాలి కదా. ఏసై ఏమన్నా చేయగలడు కదా, కానీ అలా చేయలే. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. అంతవరకు బయట ఉండి పనులు చేశాడు. అంతవరకు సాతాను ఎక్కడున్నాడు? బయటే ఉన్నాడు. ఇప్పుడు లోపలికి వచ్చేసాడు. ఇప్పుడు కంప్లీట్గా ఏమైపోయాడు అనమాట? ఇది నెంబర్ 2 సాటన్. 3వది సాటన్ ఎవరంటే టెంపరరీ సాటన్ అంట. అక్కడికక్కడే అప్పటికప్పుడే విశ్వాసి సాటన్ లాగా ఉంటాడు. మళ్ళీ ఇంకొక మూమెంట్లో వాడు సాటన్ కాదు, యేసయ్య శిష్యుడే. చూడండి, యోహాను సువార్త, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయం. అంటే యేసయ్య 21లో మనం చూస్తే యెరూషలేమునికి వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత హింసించబడి చంపబడతాడు అనగానే పేతురు యొక్క రెస్పాండ్ మనం 22 నుంచి చదువుదాం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయన గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఇప్పుడు ఎవరినన్నాడు ఆ మాట? పేతురునన్నాడు. పేతురు ఎవరు? యేసయ్య శిష్యుడు. శిష్యులలో ప్రధాన శిష్యుడు. మరి పెద్దన్నయ్య, అన్నయ్యలకే పెద్దన్నయ్య కదా, ముఖ్య శిష్యుడు. ఇప్పుడు ఆయన్ను పట్టుకొని యేసయ్య ఏమన్నాడంటే సాతానా అన్నాడు. అంటే సంఘములో ఉన్న విశ్వాసులలో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి శిష్యురాలే కానీ సాతానుగా కొద్దిసేపు వాళ్ళు యాక్ట్ చేస్తారు, పేతురులాగా. వీళ్ళని అయ్యగారు ఏమన్నారంటే టెంపరరీ సాటన్స్. అంటే డ్రామా వేసినప్పుడు ఏదో క్యారెక్టర్ వేస్తాం కదా, అప్పుడప్పుడు వీళ్ళు సాటన్ క్యారెక్టర్లోకి వెళ్తారు. అచ్చం సాతాన్ లాగే మాట్లాడతారు, అచ్చం సాతాన్ లాగానే చూస్తారు, అచ్చం సాతాన్ లాగానే నడుస్తారు. టెంపరరీ సాటన్స్ అన్నమాట. ఇప్పుడు ఆలోచించండి, దేవుని రాజ్యమే గనక వచ్చి ఉంటే అక్కడ ఎవరుండరు? దయ్యాలు కదా. అంటే ఇప్పుడు దేవుని రాజ్యము అంటే ఇప్పుడు మనం ఒక టెంపరరీ సాటన్గా ఉండే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? లేదా. ఇప్పుడు సాతాను అని ఎవరిని అన్నాడు? యేసయ్య ప్రధాన శిష్యుడిని అన్నాడు కదా. మరి పేతురు కంటే ఎక్కువ ప్రసంగాలు నువ్వు విన్నావా? పేతురు ఎవరి ప్రసంగాలు విన్నాడు? యేసయ్య ప్రసంగాలు. సృష్టికర్త ప్రసంగాలు. యేసయ్య పేతురు ఎవరి స్పర్శను అనుభవించాడు?
యేసు దేవుని సృష్టికర్త స్పర్శను అనుభవిస్తూ ఉంటాడు ప్రక్కనే ఉండి. దేవుని ప్రభావము నీళ్ళల్లో నీళ్ళకుండా నిండుగా ఉంటే తొనికిసలాడినట్టు ఆ ప్రభావము అక్కడ తొనికిసలాడుతుంటే ఆ షాకు ఆయన తగులుతూ ఉంటుంది. దేవుని ప్రభావ తరంగాలు పేతురును శిష్యుల్ని తాకుతూనే ఉంటాయి. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన యేసు వస్త్రపు చెంగు జస్ట్ అలా ముట్టుకుంది, అంతేగా ప్రభావం ఆ ప్రభావం తన లోపలికి. ప్రవేశించి అంటే ఇట్లా ఎన్నో గొప్ప ప్రత్యేకతలు కలిగిన పేతురు ఒకానొక సమయంలో అగస్టిన్ ఏమయ్యాడు? పేతురు సాతాను అయ్యాడు. సాతానుగా మారి ఒకవేళ సాతాను గనక అక్కడ ఉన్నాడు అనే గనక ప్రూవ్ అయితే అక్కడ ఏముండదు. అది అంటే ఇప్పుడు ఒక డెఫినేషన్ ఏమిటి డిరైవ్ చేసుకున్నామంటే, సంఘములో ఉన్న నీవు అప్పుడప్పుడు పేతురు అన్నయ్యలాగా శాటన్ లాగా మాట్లాడొచ్చు. నువ్వు దీనికి ఎవరు అతీతులు గారు? అన్నయ్య నేను 100% అట్లా ఎప్పుడు జరగదన్నయ్య అనే గ్యారెంటీ ఎవ్వడికి లేదు. అది ఎవరిలోనైనా జరగచ్చు. అచ్చం పేతురులాగే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఆ మాట ప్రేమతో అన్నట్టుందా? సాతానంటే ద్వేషం కదా, చీకటి లక్షణం, ద్వేషంతో పలికినట్టుందా? మీరు పేతురు అన్న స్టేట్మెంట్ని ఆలోచించండి. ప్రభువా ఏమన్నాడైనా? ప్రభువా అది నీకు దూరం మగును గాక. ప్రభువా నిన్ను పాలు కారే ఆ దేహాన్ని కొరడాలు ముట్టుకోవటం, అమ్మో నేను తట్టుకోలేను. నీ మీద ఎవడన్నా చేయేస్తే, నిన్ను కొడితే, నీ గడ్డపు వెంట్రుకలు పీగుతున్నారంటే, ముళ్ళ కిరీటం పెడుతున్నారంటే, ఆ ముళ్ళు నీ తలలో, అమ్మమ్మమ్మ నేను అసలు వినలేను, చూడలేను, భరించలేను. ఆ మాట ఏమన్నా ద్వేషంతో అన్నట్టుందా? లేదు. ఎంత ప్రేమతో అన్నట్టుందా? మనం కొన్నిసార్లు ప్రేమతోనే పలుకుతున్నట్టుంటుంది, కానీ we will change in the position of the Satan. చక్కగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది పైకి, కానీ ఆ మాటలు ఎవరి మాటలు అన్నమాట యేసయ్య చెప్పిన తర్వాత అర్థమవుతుందా? సాతాను మాటలు. ఎందుకని సాతాను అన్నాడు? ఒకవేళ ఇప్పుడు పేతురు యొక్క ఇంటెన్షన్ ఏంటి? ప్రభువారు కష్టపడొద్దని, శ్రమ పడొద్దని, చనిపోవద్దని, అదే కదా అతని ఇంటెన్షన్. ఒకవేళ ఆయన శ్రమ పడకుండా, హింస పొందకుండా, చనిపోకుండా, రక్తము కార్చకుండా ఉంటే ఏం జరుగుతుంది? మానవ జాతి యావత్తు నరకంలోకి వెళ్ళిపోవాలిగా. ఆ దేవపౌరుల సమస్యలు పరిష్కారం కావు కదా, లోక కళ్యాణం జరగదు కదా. ప్రియులారా, ఇన్ని నష్టాలు పేతురు ఆలోచనకు అందట్లా. కానీ పైన చూస్తే నా ప్రభువుని హింసించటం, నా ప్రభువు చనిపోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పే మాట ప్రేమతో అన్నట్టే ఉంది. కానీ యేసు ప్రభు వారికి అచ్చం పేతురు ఆ టైంలో ఎలా కనపడ్డాడు? సాతానులా కనిపించాడు. కన్న కుమారుడే, ప్రియమైన శిష్యుడే, కానీ ఆ టైంలోకి వచ్చేటప్పటికి శాటన్. పిల్లరా, దేవుడు ఈ దినాన మనకిస్తున్నటువంటి వాక్య సందేశం ఏంటంటే, యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిందే తన రాజ్యాన్ని సంస్థాపన చేయటానికి, టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. అలాగున మనలో ప్రతి ఒక్కరిని ఆయన తన రాజ్యముగా చేసుకుంటూ ఉన్నాడు. మనము వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్, వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. కానీ అప్పుడప్పుడు శాతాను దేవుని రాజ్యాలను ఏం చేస్తాడనమాట? మీరు చెప్పండి, ఏం చేయగలుగుతాడు? అంధకార రాజ్యముగా. సాతాను అంటే అంధకార రాజ్యం కదా. పేతురు ఇప్పుడు సాతాను అని దేవుడు పేతురుని అన్నాడు అంటే ఆ టెంపరీగా, ఆ కొద్ది నిమిషాల్లో ఇప్పుడు పేతురు ఎవరన్నమాట? అంధకార రాజ్యమేగా సాతాను అంటే. కాబట్టి ఈ దినాన నీ రాజ్యం వచ్చుగాక అంటే మొదటి అంశము, దేవుడు మనతో మాట్లాడుతూ
మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే ఇస్కరియోతు యూదాలోకి దూరాడు, పేతురులోకి దూరాడు. ఇప్పుడు నీలో దూరడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా? ఉందా? ఆ విషయంలో ఎవరెవరు ఎప్పటికప్పుడు జాగరూకత వహించి భయభక్తులతో మెలకుగా ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యముగా చలామణిలో ఉంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని రాజ్యము అంటే మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. దేవుని రాజ్యము అంటే ప్రియులారా ఎలాగుంటుందయా దేవుని రాజ్యము అంటే 90 కీర్తనల గ్రంథము 93వ కీర్తన మొదటి వచనము మనము చదువుదాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. యెహోవా ఏమి చేయుచున్నాడు రాజ్యం అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి యెహోవా బలము ధరించి బలముతో నడుము కొట్టుకొని బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు ఆ కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది స్థిరపరచబడి ఉన్నది. ఉన్నది. ప్రియులారా, మరికొన్ని లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా రాజ్యము, దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము ఎలా ఉంటుందయ్యా అంటే ప్రభావముతో ఉంటుంది. అది మరొక లక్షణం ఏంటి? ప్రభావముతో ఉంటుంది. అది ప్రభావహీనముగా ఉండదు. దేవుని రాజ్యమే గనక అక్కడ జరుగుతూ ఉంది అంటే అది ఎలాగుంటుందన్నమాట? ప్రభావము. దేవుడు ఎక్కడుంటే అక్కడ ప్రభావం, దేవుడు ఎక్కడుంటే అది ఆయన రాజ్యం. ఉదాహరణకి మీరు చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే సొలొమోను మందిరాన్ని కట్టించి ప్రార్థన చేయటం ముగించగానే అక్కడ ఏం జరుగుతా ఉంది మీరు చదవండి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు చదవండి. అగ్ని ఆకాశంలో నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నుండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిందిరి. ప్రియులారా, మీరు చూడండి, దీనంతటిని మనం ఏమంటామంటే దేవుని ప్రభావము. అక్కడ దేవుడే గనక రాజ్యపాలన చేస్తున్నట్లయితే అక్కడ ఏముంటుందన్నమాట? దేవుడే ఉన్నాడు అనే మాట వాస్తవం అయితే అక్కడ దేవుని యొక్క ప్రభావము ఉంటుంది. 96వ కీర్తన 6వ వచనములో కూడా ఈ మాట దేవుడు చెప్తున్నాడు. 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ప్రియులారా, ఇప్పుడు అన్ని విషయాలు మనం ధ్యానం చేయలేము, కానీ కంటెంట్స్ మీ ముందు పెడతాను, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. టైం అయిపోయింది. మొట్టమొదట యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద అవతరించడానికి, జన్మించడానికి కారణం ఏమిటి అంటే ఒక్కటని చెప్పటము కుదరదు, చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మనం చూసాం, రిఫరెన్స్ చూసాం కదా మొదట్లో. అందులో ఒకానొక కారణం ఏమిటయ్యా అంటే తన రాజ్యము. తన రాజ్యం అంటే మరి ఇప్పుడు ఆయన రాజ్యం ఉందా భూమి మీద? అదే క్వశ్చన్ ఆన్సర్. ఆయన రాజ్యం భూమి మీద ఉందా? ఎవరి రాజ్యం ఉంది? మరి ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది? లిటరల్గా అంటే చరిత్రలో, చారిత్రాత్మకంగా ఆలోచన చేస్తే ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది? వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొంది విశ్వసించి బాప్తీసం, ప్రార్థన చేసి బాప్తీసం పొందితే అంధకార రాజ్యం ఒక మనిషిలో ఉన్నదల్లా దేవుని రాజ్యం అవుతుంది. అలా కాకుండా ఫిజికల్గా
భౌతికంగా రెండో ఈ రాకడ భూగోళం సమయంలో వస్తుంది. అంతా దేవుని రాజ్యంలోకి రావాలంటే ఎప్పుడు వస్తుంది? రెండో రాకడ సమయంలో. ఇంకా స్త్రీల సమాజం వారు చెప్పండి, ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది? శిష్యులు అడిగారు, నీ రాజ్యం ఎప్పుడు వచ్చును, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏంటయా, నీ రాజ్యం ఎప్పుడు వస్తుందయా అని అడిగారు కదా. ఎప్పుడు వస్తుందో చూద్దాం, బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము మీరు చదవండి. ఏడవ దూత బూర ఊదినప్పుడు, అది సంగతి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం, పరలోకములు గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ఈ ప్రభు- లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు ఆయన రాజ్యము, క్రీస్తు రాజ్యమునాయను ఆయన యుగ యుగముల వరకు యుగ యుగముల వరకు ఏలుననెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అంధకార సామ్రాజ్యం సాతాను ఈ లోకం అంతా లిటరల్ గా పరిపాలిస్తున్నాడు కదా. మరి ఎప్పుడు అధికార బదలాయింపు సాతాను నుంచి యేసయ్య చేతిలోకి వస్తుంది? ఏడవ దూత బూర ఊది. ఎన్నడూ మీరు మర్చిపోద్ది. ఇక 6 బూరలు మ్రోగి ఎప్పుడైతే లాస్ట్ ట్రంపెట్ బ్లో అవుతుందో అప్పుడు అధికార బదలాయింపు, అపవాది చేతిలో ఉన్న ఈ అధికారం అంతా యేసయ్య చేతికి వచ్చేస్తుంది. హల్లెలూయా. పిల్లరా, మనం కూడా సంపూర్ణంగా అప్పుడు దేవుని రాజ్యము అయిపోతాం. కానీ అప్పటి వరకు నువ్వు అప్పుడప్పుడు టెంపరీ శాటన్ పీటర్ లాగా మారొచ్చు. దేర్ మే బి ఛాన్స్. లేదా ఇంకా ముదిరితే నువ్వే ఇస్కరియోతు యూదా లాగా పర్మనెంట్ శాటానికి నువ్వు కూడా ఒక శాటాన్ లాగా పర్మనెంట్గా అలా అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ యేసు అందుకు రాలేదు. యేసు ఎందుకు వచ్చాడు? ఆయన రాజ్యమును సంస్థాపన చేయడానికి వచ్చాడు. ఆ ప్రాసెస్ నీలో స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే యేసు దేవుడని విశ్వసించావో, రక్షణ పొందావో, ప్రకటన గ్రంథం 1:6 ప్రకారం మనకి దేవుడు కూడా ఏం పేరు పెట్టాడు? ఆయన రాజ్యం, దేవుని రాజ్యము. రాజ్యము. అయితే ఈ దేవుని రాజ్యము అప్పుడప్పుడు సాతాను రాజ్యంగా మార్చాలని సాతాను నిర్విఘ్నముగా వాడు ఏం చేస్తాడు? నిరాటంకముగా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఇస్కరియోతు యూదాలాగా, ఆనాటి పీటర్ లాగా మనం కనుక అవకాశం ఇస్తే టెంపరీగానైనా వాడు రాజ్యాన్ని చేసుకొని పరిపాలిస్తాడు. మళ్ళా వెంటనే పేతులు తేరుకుంటాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అతను సాతాను కావు. ప్రియులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మెట్టుకు నేను ముగిస్తున్నాను, చాలా విషయాలు ఉన్నాయి. కానీ దేవుని రాజ్యము, దేవుని రాజ్యము లేఖనాలు 1-2-3 వచనాలు చూపిస్తాను. తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఈ సబ్జెక్ట్ ఎంతైనా మనం ధ్యానించుకోవచ్చు. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనములో ఈ వాక్యం ఉన్నది. దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అంటే ఏంటి? మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. అంటే క్రియ ప్రూవ్ చేయాలి. ఒకడు కాళ్ళు లేవు అంట, వాడు లెగలేడు. సినిమాలో నేను కూడా ఆ రోజుల్లో చూసినట్టు గుర్తు. 2 గ్యాంగ్స్కి వార్ జరుగుతూ ఉంటుంది. ఒక గ్యాంగ్లో మెంబర్ ఈ నడవడు, 2 చేతులకు చెప్పులు ఉంటాయి. చెప్పులు దేనికి వేసుకుంటాడంటే చేతులకు వేసుకుంటాడు. ఆ చేతులతో నడుస్తాడు. వాడికి 2 కాళ్ళు చచ్చుబడిపోయి ఉంటాయి. మాట మాత్రం కంచులాగా మోగుతుంటుంది. అందరు కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకంటే ముందు వీడు రెస్పాండ్ అవుతాడు. రే ఓడరాడని వాడి పదజాలం, వాడి స్టైల్ వాడి తిరుగుతూ అయ్యారు వేసేస్తానని అంటాడు. వీడు అసలు లెగలేడు, నిలబడలేడు. చేతులతో నడవాలి. వీడు కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తాయి, చేతులతో ముందుకెళ్తాడు. అయ్యారు మీరు అని అనేసి వచ్చేస్తానంటాడు. అట్లాగే దేవుని రాజ్యం అంటే ఉత్తుత్తి మాటలు చెప్తుంటున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? అయ్యా
దేవుని రాజ్యం అంటే మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఊసుకోని మాటలు కదయా, ఊరిగా నోటికి వచ్చినట్టు చెప్పడం కదయా, అంత ఇంత ఇంత అంత అని ఊరిగా డంబాలు పలకటం కదయా. దేవుని రాజ్యం అంటే శక్తితో దట్ ప్రూవ్స్ త్రూ ద పవర్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ శక్తి విడుదలవ్వాలి, ఆ పవర్ విడుదలవ్వాలి. అది విడుదలవుతుందంటే నువ్వేం గుర్తుపట్టాలి? దేవుని ఇది రాజ్యం రాజ్యమే, దేవుని రాజ్యమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాగున అనేక వచనాలు ఉన్నాయి బైబిల్లో. ప్రియులారా, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. దేవుని రాజ్యము ఏమండి? దేవుని రాజ్యము అంటే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం మీరు చదవండి. దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు ఆదిమ గాని కాలంలో ఊరిగా వంటం తింటాం. అబ్బా అక్క ఈరోజు భలే ఉందన్న వంట అనుకోవటం, ఏమా మీకు ఇంట్లో భోజనాలు లేవా అని పౌలు కూడా కోపడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఇక దేవుని రాజ్యం అంటే కొద్దిమంది ఇదే అనుకుంటున్నారు. అక్కోళ్ళు కడుగుతూ ఉంటే ఎసరు పెట్టి పెడతా ఉంటే వండుతూ ఉంటే తినేవాళ్ళు తింటూ ఉంటే ఓహో దేవుని రాజ్యం అంటే ఇదే అనమాట. యేసయ్య కూడా 5,000 మందికి ఆహారం ఆయన ఇచ్చాడు, అపోస్తులు పెడుతున్నారు. కలెక్టివ్ ఫండ్ కదా. ఇక బియ్యానికి పప్పుకు ఉప్పుకి డబ్బులు లేవని ప్రసక్తి లేదు. మొత్తం తమ చరస్థిర ఆస్తులను తీసుకొచ్చి అందరు అకౌంట్ సెటిల్ చేశారు. డబ్బు ఫుల్గా ఉంది. ఇక ఉండేవాళ్ళు వండుతుంటే తినేవాళ్ళు అబ్బా ద కింగ్డమ్ ఆఫ్ ద జీసస్ ఈజ్ వెరీ నైస్ అండ్ గుడ్ అని ఇక భోజనాలు చేయటం, పానాలు చేయటం. ఇక దీంట్లో మునిగి తేలుతుంటే పౌలు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుని వలన దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని భోజనమును పానమును కాదు గాని నీతియును సమాధానమును పరిశుద్ధాత్మయందు నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందు ఆనందమునై ఉన్నది. ఆనందమునై. అది లేదు నీ దగ్గర, ఊరికి ఇదంతా ఉంది బిజినెస్. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఇది కాదు. నీతి ఉండాలి, సమాధానం ఉండాలి. నువ్వు ఎంతమందిని సమాధానం పరిచావు దేవునితో అంటే సువార్త ప్రకటించడం అన్నమాట. నీతి అంటే యేసుకున్న అనేకమైన పేర్లలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో ఆయనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన 4 పేర్లు ఉన్నాయి. కాబట్టి యేసును గూర్చి నువ్వేం చేస్తున్నావు? ప్రకటిస్తున్నావా? తండ్రితో సమాధానపరుస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడా? నువ్వు ఆయన యందు ఆనందిస్తున్నావా? ఇది కదా దేవుని రాజ్యం అంటే. వండేది వంటం, తింటాం, ఇదా దేవుని రాజ్యం అంటున్నాడు ఆయన. కాబట్టి మీరింటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు అవతరించినాడు అంటే మనలో ప్రతి ఒక్కొక్కరిని దేవుని రాజ్యంగా కట్టడానికి, నిర్మాణం చేయటానికి, సార్వత్రికముగా దేవుని రాజ్యము ఈ భూమి మీద నిర్మాణము చేయటానికి దాని సమయం వచ్చినప్పుడు లిటరల్గా, అక్షరార్థంగా ఈ భూలోకమంతటిని యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఆ దావీదు సింహాసనం మీద యేసు కూర్చొని దేవుని రాజ్యమును లోకాన్ని రెండింటిని ఏలటానికి దేవుడు ఈ భూమి మీద అవతరించాడు. కాబట్టి మనము లేఖనానుసారమైన దేవుని రాజ్యముగా నిర్మాణము చేయబడదాం. ఆ రాజ్యములో ఉండే సకల సంగతులను మనము స్వతంత్రించుకొని దేవుని రాజ్యముగా పరిణమిల్లుదాం. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.